పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ అభివృద్ధిలో పరిశ్రమలు భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. గురువారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో తోషిబా పరిశ్రమ సహకారంతో ₹1,08,00,000 అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దవాఖాన భవనం 3 ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ₹60 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రతి పల్లె దవాఖానాలో వైద్యుడితో పాటు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇంకా రావాలి బోర్డు కొంచెం ఇద్దరంట కట్ చేసుకోవచ్చు. సార్ రామకృష్ణ సార్ ఒక్క నిమిషం మొత్తం డేటానా ఇది? అదే సీసీ రోడ్లో అయినా సాల్ పట్టిగా అది ఏదది అన్న కొద్దిగా ఇట్లా సార్ రండి సార్ రామకృష్ణ చెప్పాలని చెప్పాలి నువ్వు ప్రెస్ వాడు ప్రెస్ సారీ ప్రెస్ అని ఓకే మీ అందరి ఆశీర్వాదం మన యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సందర్భంగా అది కూడా వచ్చాను పైన కొద్దిగా ఇంకా ఆ పైన అన్నా కొద్దిగా ఇంకా జరగండి. సార్ సురేష్ సార్ అప్పుడు బిందె
ఆన్ చేసి ఇక్కడ మూల పెట్టాడు. కొట్టుపడు సార్, మీరు కూడా రండి సార్. భూములు అమ్ముతున్నా బలరామన, భూముల వ్యాపారం నడుస్తుందా? ఊరోళ్ళ దగ్గర ఏమున్నాయి అన్నీ భూముల వ్యాపారం నడుస్తుందా? అంతగా మొత్తం 3-6 ప్లాట్ల సార్ సబ్సెంటర్ది 48, 60. నమస్కారం. ఈరోజు రుద్రారం గ్రామంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు పనులు కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది తోషిబా యాజమాన్యం తరఫున సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు చేయడం జరిగింది. 1,08,00,000 రూపాయలు 3 RO ప్లాంట్లు, ఒక సబ్ సెంటరు, అలాగే గ్రామ పంచాయతీ డబ్బు ద్వారా 80 లక్షలతో సీసీ రోడ్లు, ఇంచుమించు 1,80,90,00,000తోటి రుద్రారం గ్రామంలో ఇవన్నీ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ముత్తంగి గ్రామంలో గవర్నమెంట్ ఆట స్థలంలో 20 లక్షల రూపాయలతోటి ఒక స్వచ్ఛంద సంస్థ ఐటీ గ్రూప్ తరఫున వాళ్ళు వాకింగ్ ట్రాకు, లైటింగు, గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం 20 lakhs రూపీస్ వారు ఈరోజు పనిగీట స్టార్ట్ చేయడం జరిగింది. తోషిబా మేనేజ్మెంట్ వారికి, ఐటీ గ్రూప్ మేనేజ్మెంట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ పేరు పేరున, ముత్తంగి గ్రామ స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అధికారులకు, తోషిబా మేనేజ్మెంట్ వారికి, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబో కాలంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి పరిష్కరించే మార్గంలో ప్రతి ఒక్కరం మనము భాగస్వాములు అయ్యి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.